శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. ఆదికవి వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్ రామాయణంలో అయోధ్యకాండ 6వ సర్గ. శ్రీరాముని పట్టాభిషేక వార్త తెలిసి ప్రజలు సంబరంతో పొంగిపోవడం, పురమంతా అలంకారాలతో మిరుమిట్లు గొల్పేలా అలంకరించిన సర్గ. గతే పురోహితే రామః స్నాతో నియతమానసః సహ పత్న్యా విశాలాక్ష్య నారాయణముపాగమత్. ప్రగృహ్య శిరసా పాత్రీం హవిషో విధివత్తదా మహతే దైవతాయాజ్యం జుహావజ్వలితే నలే. శేషం చ హవిషస్తస్య ప్రాస్యాసాస్యాత్మనః ప్రియం. ధ్యాయన్నారాయణం దేవం స్వాస్తిర్నే కుశసంస్తరే. వాగ్యతః సహ వైదేహ్యా భూత్వా నియతమానసః. శ్రీమద్యాయతనే విష్ణోః శిష్యే నరవరాత్మజः. ఏకయామావశిష్టాయాం రాత్ర్యాం ప్రతివిబుధ్య సః. అలంకారవిధిం కృత్స్నం కారయామాస వేస్మనః. తత్ర శృణ్వన్ సుఖావాచః సూతమాగధవందినాం. పూర్వాం సంధ్యాముపాసీనో జజాపయతమానసః. తుష్టావప్రణతశ్చైవ శిరసా మధుసూదనం. విమలక్షౌమసంవీతో వాచయామాస చ ద్విజాన్. తేషాం పుణ్యాః ఘోషోऽథ గంభీరమధురస్తదా. అయోధ్యాం పూరయామాస తూర్యఘోషానునాదితః. కృతోపవాసం తు తదా వైదేహ్యా సహ రాఘవం. అయోధ్యానిలయః శ్రుత్వా సర్వః ప్రముదితో జనః. తతః పౌరజనः సర్వः శ్రుత్వా రామాభిషేచనం. ప్రభాతాం రజనీం దృష్ట్వా చక్రే శోభయితుం పురీం. సితాభ్రసికరాభేషు దేవతాయతనేషు చ. చతుష్పథేషు రథ్యాసు చైత్యేష్వల్టాలకేషు చ. నానాపణ్యసమృద్ధేషు వణిజామాపణేషు చ. కుటుంబినాం సమృద్ధేషు శ్రీమత్సు భవనేషు చ. సభాసు చైవ సర్వాసు వృక్షేష్వాలక్షితేషు చ. ధ్వజాः సంభృశ్చిత్రాశ్చిత్రాः పతాకాశ్చాభవంస్తదా. నటనర్తకసంఘానాం గాయకానాం చ గాయతాం. మనఃకర్ణసుఖావాచः శుశ్రూశ్చ తతస్తతः. రామాభిషేకయుక్తాశ్చ కథాశ్చక్రుర్మిర్థో జనాः. రామాభిషేకే సంప్రాప్తే చత్వరేషు గృహేషు చ. బాలా అపి క్రీడమానా గృహద్వారేషు సంఘసః. రామాభిషేకసంయుక్తాః చక్రురేవం మిథః కథాః. కృతపుష్పోపహారశ్చ ధూపగంధాదివాసితः. రాజమార్గः కృతः శ్రీమాన్ పౌరైరామాభిషేచనే. ప్రకాశకరణార్థం చ నిసాగమనశంకయా. దీపవృక్షాంస్తథా చక్రుః అనురథ్యాసు సర్వసః. అలంకారం పురశ్చైవం కృత్వా తత్పురవాసినః. ఆకాంక్షమాణా రామస్య యౌవరాజ్యాభిషేచనం. సమేత్య సంఘసః సర్వే చత్వరేషు సభాసు చ.
కథయంతో మిథస్తత్ర ప్రశంసుః జనాధిపం. అహో మహాత్మా రాజాయం ఇక్ష్వాకుకులనందనః జ్ఞాత్వా ఏ వృద్ధమాత్మానం రామం రాజ్యేభిషేక్ష్యతి. సర్వేప్యనుగృహీతాః స్మ యన్నో రామో మహీపతిః. చిరాయ భవితా గోప్తా దృష్టలోకపరావరః. అనుద్ధతమనా విద్వాన్ ధర్మాత్మా భ్రాతృవత్సలః. యథా చ భ్రాతుషు స్నిగ్ధః తథాస్మాస్వపి రాఘవః. చిరం జీవతు ధర్మాత్మా రాజా దశరథో నఘః. యత్ప్రసాదేనాభిషిక్తం రామం ద్రక్ష్యామహే వయం. ఏవం విధం కథయతాం పౌరాణాం శుశ్రువుస్తదా. దిగ్భ్యోऽపి శ్రుతవృత్తాంతాః ప్రాప్తా జానపదా జనాః. తే తు దిగ్భ్యః పురీం ప్రాప్తా ద్రష్టుం రామాభిషేచనం. రామస్య పూరయామాసుః పురీం జానపదా జనాః. జనౌఘైః సర్పద్భిః శుశ్రువే తత్ర నిశ్వనః. పర్వసూ దీర్ఘవేగస్య సాగరస్యేవ నిశ్వనః. తతస్తదింద్రియక్షయసన్నిభం పురం దిదృక్షుభిర్జానపदैरुपागतैः. సమంతతః సస్వనమాకులం బభౌ సముద్రయాదోభిరివార్ణవోదకం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే షష్ఠः సర్గः. వశిష్ఠ మహర్షి చేయవలసిన క్రతువు గురించి అలాగే ఆశీస్సులు ఇచ్చి చెప్పడం అయిన తర్వాత ఆశీస్సులు కూడా ఇచ్చి వెళ్ళిన తర్వాత శ్రీరామచంద్రుడు స్నానాదికాలు ముగించుకొని నిశ్చల మనస్కుడై విశాలాక్షి ధర్మపత్ని అయిన సీతమ్మతో కూడి శ్రీమన్నారాయణుని సేవించాడు. ఆ తర్వాత హవిస్సుతో కూడిన పాత్రను తన శిరస్సు పైన దాల్చి అగ్నికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి మహావిష్ణువును ఉద్దేశించి జ్వలిస్తున్న అగ్నిలో శాస్త్ర ప్రకారం హోమం చేశాడు ఆ మహానుభావుడు. ఇంకా దశరథ మహారాజు కుమారుడు దాశరథి అయిన శ్రీరాముడు తనకు శుభాలు చేకూర్చమంటూ సీతాదేవితో కూడి హోమం చేయగా మిగిలిన హవిస్సును ఆనందంగా స్వీకరించాడు. సాక్షాత్తు పరమదైవమైన శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ మౌనంగా మనోనిగ్రహంతో దర్శనీయమైన విష్ణు మందిరంలో చక్కగా పరచబడిన దర్భాస్తరణం పైన సీతారాములు ఇరువురు శయనించారు. ఆ తర్వాత వేకోజామునే మేల్కొని గృహానికి పూర్తిగా అలంకారాలు చేయించారు. సూతుల యొక్క దైవస్థుతులను, వందిమాగదులు నిర్వహిస్తున్న స్తుతి పాఠాలను, వంశావళి కీర్తనలను చక్కగా ఆలకించారు. ఆ తర్వాత ఏకాగ్రతతోటి ప్రాతసంధ్యాది దేవతైన సూర్యుని ఉపాసిస్తూ గాయత్రీ మంత్రాన్ని జపించారు శ్రీరామచంద్రుడు. ఆ తర్వాత సంధ్యా ఉపాసన అనంతరము చక్కటి వస్త్రములు ధరించి శ్రీమన్నారాయణునికి సాష్టాంగ నమస్కారం చేసి స్తుతించాడు. ఆ తర్వాత బ్రాహ్మణోత్తములు సీతారాములు ఇరువురికి కూడా స్వస్తి వచన ఆశీర్వాదం చేశారు. ఆ తర్వాత బ్రాహ్మణోత్తముల మధుర గంభీరమైన పుణ్యవాచన వేదఘోషలు, తూర్యధ్వనులు కూడా అయోధ్య అంతటా నిర్మలంగా మారుమ్రోగాయి.
ఇంకా ఈరోజు పట్టాభిషేకం కాబట్టి సీతమ్మతో కూడి శ్రీరామచంద్రుడు ఉపవాస దీక్ష స్వీకరించాడు అని తెలిసి అయోధ్యావాసులు పరమానందభరితులయ్యారు. మన రామయ్యకు పట్టాభిషేకం అంటూ ప్రభాత సమయంలోనే వీధుల్ని శుభ్రపరిచి కస్తూరి కలిపి కళాపి చల్లి రంగవల్లికలు తీర్చిదిద్ది ద్వార తోరణాలను పూలమాలలను పెట్టి అలంకరించారు. ఊరంతా కూడా తెల్లని మేఘాలతోటి ఆవృతమయ్యి పర్వత శిఖరాల్లా ఉన్న ఎత్తైన దేవాలయాల మీద, వీధుల కూడళ్ల మీద, రాజమార్గాలలో, దివ్యమైన భవనాలపైన, కోట బురుజుల మీద, వివిధ వస్తువులతో నిండి ఉన్న విక్రయశాలలు, ఆపణులపైన, సంపదలతో తులుతూగుతున్న శ్రీమంతులైన గృహస్థుల భవనాల మీద, సకల సభామందిరాల మీద, దూరంగా కనిపించేంత ఎదిగిన మహావృక్షాల మీద చిత్ర విచిత్రమైన ధ్వజ పతాకాలు ఎగరవేయబడి వాటి దగదగలు అందరికీ కనువిందు గావిస్తూ ఉన్నాయి. ఇంకా పురంలోని సమస్త ప్రదేశాలలో నటీనటులు ప్రదర్శించే ఆహ్లాదకరమైన నాట్యభంగిమలు, నాటకాలు, గాయనీ గాయకులు మధురంగా పాడుతూ ప్రజలకు చూడముచ్చుట గొలుపుతూ వీణుల విందు కనుల విందు చేస్తూ వారికి మరింత 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 ఆనందాన్ని చేకూరుస్తూ ఉన్నారు. ఇంకా పట్టాభిషేక ముహూర్తం సమీపిస్తూ ఉంటే శ్రీరామాభిషేక కథలను వనితారత్నాలు ఇళ్లల్లో, పురుష పుంగవులు ప్రాంగణాల్లో కూర్చొని ముచ్చటిస్తూ మురిసిపోతున్నారు. ఇళ్ల ముందు ఆడుకుంటున్న బాలబాలికలు కూడా గుంపులు గుంపులుగా చేరి మన రామయ్యకు పట్టాభిషేకమట విన్నావా అంటూ కథలుగా వారికొచ్చిన భాషలో వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇంకా పౌరులంతా కూడా రాజమార్గాల్లో రంగురంగుల పూలు చల్లి ధూపంతో సుగంధంతో మార్గాలన్నిటినీ పరిమళింపజేశారు. ఇంకా వీధుల్లో వితానములు, పూక చెట్లు, అరటి చెట్లు మొదలైన వాటి నీడలను తొలగించడానికి, ఇంకా పట్టాభిషేకానంతరం భద్రగజం పైన ఊరేగే శ్రీరామచంద్రుడిని చూడ్డానికి, వెలుగులు విరజిమ్మడానికి అన్ని మార్గాలలో కూడా వృక్షాకారాలలో దీపాలను ఏర్పాటు చేశారు. ఇంకా పురజనులంతా కూడా 1, 2 ఇలా చేశారు అలా చేశారు అని ఎంత చెప్పినా తనివి తీరని, ఎంత చెప్పినా పూర్తి కాని విధంగా వీధుల కూడళ్లలో, అంగళ్ళలో, సభాభవనాల్లో కూడా అంతా ప్రతి చోట కూడా అలంకరించి ఎప్పుడెప్పుడా సుముహూర్తం అంటూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్ష్వాకు వంశానికే వన్నె తెచ్చిన మహానుభావుడమ్మా ఈ దశరథ మహారాజు. తాను పెద్దవాడినయ్యాడు, వార్ధక్యాన్ని గుర్తించి మనందరికీ ప్రాణప్రదమైన శ్రీరామచంద్రుడికి యువరాజు పట్టాభిషేకం చేయబోతున్నాడు. ఎంత గొప్ప విషయం! రాముడు లోకంలో అందరి మంచి చెడు తెలిసినవాడు, అందరినీ కాపాడేవాడు, మనకు ప్రభువు కాబోతున్నాడు. మనకు అబ్బిన ఈ అదృష్టమంతా దైవానుగ్రహ ఫలితమే సుమా అనుకుంటూ మన రఘురాముడు ఏమాత్రం గర్వం లేనివాడు, విద్వాంసుడు, ధర్మబుద్ధి కలిగినవాడు, సోదర ప్రేమ అద్భుతంగా కలిగినవాడు. మనల్ని కూడా తన సోదరుల్లాగే గౌరవిస్తాడు, ప్రేమతో ఆదరిస్తాడు. దశరథ మహారాజు ధర్మప్రభువు కాబట్టి మనము ఆయన అనుగ్రహం వల్ల ఈ రాజు శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తునిగా చూడబోతున్నాము. పుణ్యమూర్తి అయిన దశరథ మహారాజు చిరకాలం వర్ధిల్లాలి అంటూ అంతా కూడా ముచ్చటించుకుంటూ ఉన్నారు. ఇంకా నానా దిక్కుల నుంచి పట్టాభిషేక వార్త విని వచ్చిన జానపదులు, పౌరులు పరస్పర సంభాషణలన్నిటినీ వింటూ ఉన్నారు. వారంతా కూడా ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని చూడాలని కళ్ళారా చూడడం కోసం వేడుకతోటి ఆ నగరానికి చేరుకున్నారు. అప్పుడు ఆ రామనగరం అంతా కూడా జానపదులతో కిటకిటలాడింది. నానా దేశాల నుండి విచ్చేసిన జనవాహినులు అంతా కూడా అక్కడ సంచారం చేయడంతో వారికి ఆహ్వానం పలుకుతూ చేసిన మహాధ్వని సాగర ఘోష అని అనిపించేలా ఉంది. ఈ అయోధ్య నగరం అంతా కూడా మహావైభవోపేతమైన ఇంద్రనగరమైన అమరావతిలా ఉంది. ఇది శ్రీరామ పట్టాభిషేక దర్శనం కోసం వచ్చిన జానపదుల కోలాహల సవ్వడులతో నిండి తిమింగలము మొదలైన జలజంతువులతో అల్లకల్లోలమైన సముద్ర జలమా అనిపించేలా కనిపిస్తూ ఉంది అని.
మనకు త్రేతాయుగం నాటి రామకథను వివరిస్తూ అప్పుడు ఎలా ఎదురు చూశారు, ఎలా చేశారు, ఏం చేశారు అనేది వాల్మీకి మహర్షి వారు ఎలా అయితే వివరించారో అలాగే మన జన్మ ధన్యమయ్యేలా జనవరి 22వ తారీఖు జరిగిన రామ్లల్లా ప్రతిష్టలో యావత్ ప్రపంచం కూడా వీక్షించింది. అయోధ్యని ఎంత బాగా అలంకరించారో నిజం చెప్పాలంటే ప్రపంచమంతా సంబరం జరుపుకుంది. వీధి వీధిన వాడన ప్రతి చోట రామ కళ్యాణాలు, రామ పట్టాభిషేకాలు, ఎన్ని రకాల సేవా కార్యక్రమాలు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ అనుకుంటూ ఎంతమంది ఎన్ని చేశారో. నిజంగా అప్పుడు చూడలేకపోయాము అన్న బాధ లేకుండా, ఆ కొరత లేకుండా, ఆ కొరతని తీర్చిన దాని వెనక ఉన్న మహానుభావులందరికీ ధన్యవాదాలు చెప్తూ ధన్యాస్మి. రేపటి రోజు 7వ సర్గతో కలుసుకుందాం. స్వస్తి.